నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై బడేటి, జై బడేటి, జై బడేటి. వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయకత్వం, వర్ధిల్లాలి బడేటి చంద్ర గారి నాయకత్వం. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి బడేటి. సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం. మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. కోసిన కత్తులు లేవా సాక్ష్యం, విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం. నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా, ఎవడొస్తడ రండి రైగ మేం అస్సలు తగ్గం. మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం, గెలుపెవడద చూద్దాం. ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకా. పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం. మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. అది కాబట్టి అదే లిస్ట్ లో ఉంది. మీకు ఎందులో ఉంది టిట్కో వెళ్ళండి, ఎక్కడ వచ్చింది పంట 30,000 ఇద్దరు కట్టేసుకోండి, 50,000 మీకు ఇచ్చేస్తాను. వస్తుందమ్మా, వస్తుంది, వచ్చిన నెల వస్తుంది. అవును, అది మాట్లాడతాను, ఆగస్టులో వస్తుంది. కంగారు రీసీట్ మీకు ఎవరికి మాట్లాడతాను, రీసీట్ అది చెప్పండి. దగ్గర అలవాటు అయిపోయింది. ఎలక్షన్ వచ్చినప్పుడే రాజకీయ నాయకులు వస్తారు, అప్పుడు చూసుకోవచ్చు అనుకుంటున్నాను. మీరు రోజులు మారే కదా, మీ దగ్గర రాకపోతే రేపు పెట్టుకో. కొత్తగా ఉంటే 2 నెలల్లో పెడతారు. ఇప్పుడు ఆన్లైన్ పోతే ఎలాగమ్మా, డబ్బులు అయితే పని చేస్తాను, ఒకటి తీసుకో, ఒకటి మీ వాటిలో పెడతా. కానీ వీళ్ళ పిల్లలకి ఇద్దరికి పడినా ఇవిడికి నాలుగు మట్టి తెలియదు. వచ్చేసరికి నాకు పడతాలేమ్మా. ఎంచుకోండి ఆఫీస్ మీ ఆర్పీ దగ్గర ఇచ్చినా మీరు మీటింగ్ పెట్టి ఆవిడైనా చెప్పొద్దు, లేకపోతే అక్కడికైనా రండి ఆఫీస్కి. ఒక అడిగితే చెప్తారు. తప్పమ్మాయి గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం, విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం. నేలన
తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర ఏమంటావు అందరు పూజా ఫలితం మంచి ప్రభుత్వం వచ్చింది, శుభ్రంగా ఉన్నారు అందరూ అందరూ సంతోషంగా ఉన్నారా? దేవుడి రూపమే కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పొలికేక పెట్ట వీర వనితలా దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. గవర్నమెంట్ స్కూల్లో చదవాలి కదా మీరంతా, గవర్నమెంట్ అన్ని సదుపాయాలు కలిగిస్తుంటే మీకు ఏమ్మా ఏంటి అంతా బాగానే ఉందా? సరే పెట్టేసండి అదే ఏం చదువుతున్నావు నువ్వు? ఫస్ట్ క్లాస్ పడిందా? తల్లికి వందనం పడిందా? వస్తుంది ఇప్పుడు పెట్టుకోండి. ఏంటి అవసరంలో ఇప్పుడు పెట్టుకోండి. పెడతామంటే అందరికి ఇచ్చారు, మరి మీరు మొన్న పెట్టేటప్పుడు ఏం పెట్టారు? పేరు పెట్టుకోండి, అందుకే నేను శాంక్షన్ వల్ల మీ పేరు మీద పెట్టండి కూడా. రోజులు పెట్టండి, లేదంటే నువ్వు వచ్చావు మీరు ఇదే నాకు ఇప్పుడు ఏమొచ్చింది నీకు? ఇల్లు ఉందా? పట్టా ఇచ్చారా లేదా? పెట్టుకున్నావా? శాంక్షన్ అయిందా? పట్ట చూపించుకుని ఆధార్ కార్డు చూపిస్తే ఎక్కడ ఉన్నది చెప్తారు. గ్యాస్ బండ్ ఏమ్మా మళ్ళీ వేద్దు, మీరు వేసిన కాదు అంతా కుక్కల గురించి మేమేమన్నాం, మీరు ఏం చేసినా మేమేమన్నాం. దొక్కుతాయి దాని అంతా అయ్యే దొక్కుతాయి. సంతోషంగా ఉన్నావా? ఏమైనా ప్రాబ్లం ఉందా? పడడం అయితే మునిగిపోతుంది. డ్రైనేజ్ కట్టేసరికి మొత్తం కార్పొరేటర్ చేసావు, మాజీ కార్పొరేటర్ ట్రైన్ లోకి ఎలాగ వెళ్ళాలనేది చూడాలి మీరు. వాటర్ రోడ్ బాగుంది, వాటర్ కాదండి చూసుకోండి.
వస్తుంది పెడతారు. ఇప్పుడు 65 నిండి నీకు 2 నెలలు ఓపెన్ అవుతుంది, మీకు పెడతారు. నీకు 2,50,000 మీ దగ్గర పట్టచ్చు. ఉంటే తీసురమ్మా, చూడ ఓన్లీ ఏడబాగమ్మా. నీకు పెన్షన్ రాయించబడ్డా ఇల్లు కమరుద్దీను రాసుకోసారి పెట్టుకో, కొత్త ఇల్లు పెట్టుకోండి. సుపరిపాలనలో తొలి అడుగు భాగంగా మరి 9వ డివిజన్ తిరగడం జరుగుతుంది. మరి ఏదైతే ప్రజా సమస్యల మీద గ్రౌండ్ లెవెల్లో తిరిగినప్పుడే అన్ని తెలుస్తాయనే ఉద్దేశంతోనే మరి ఏదైతే నిరంతరం ప్రజల్లో ఉంటూ మరి ఆ సమస్యల్లో అవగాహన చేసుకోవాలనేది వాళ్ళకు కూడా అవగాహన నేర్పాలనే ఉద్దేశంతో ప్రతినిత్యం కూడా మరి ప్రజలకి అనేక మీడియా ద్వారా కానీ అలాగే న్యూస్ ద్వారా కానీ అన్ని కూడా తెలియపరుస్తున్నాం. అలాగే ఇంటింటికి తిరిగినప్పుడు కూడా ప్రతి ఒక్కరం కూడా మాతో పాటు కేడర్ అవ్వచ్చు, వివిధ పార్టీల నాయకులు అవ్వచ్చు, అందరూ కూడా వాళ్ళకి చైతన్యం చేయడానికి అన్ని కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఏదైతే మరి సంక్షేమం కానీ అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీలోనే ఉంటుంది. మరి ఉనికి కోసం వైసీపీ ప్రభుత్వం ఏదైతే మాట్లాడుతున్నారో 3,000 పెన్షన్ 250 రూపాయలు చొప్పున 4 సంవత్సరాలు ఇచ్చిన వాళ్ళు మాట్లాడే అర్హత లేదు. అలాగే ఏదైతే రోడ్ల విషయంలో మరి పడవలు కూడా వేసుకుని తిరిగేటట్టుగా రోడ్లు తయారు చేసిన వైసీపీ ప్రభుత్వం ఇవాళ రోడ్ల గురించి మాట్లాడే పరిస్థితి లేదు. అలాగే ఏదైతే మేము సూపర్ 6 అన్నామో అవన్నీ ఒక్కొక్కటిగా మేము అన్ని కూడా ఫస్ట్ సంవత్సరం అన్ని కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వచ్చాం. ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం కూడా ఆగస్టు 15 నాటికి ఇవ్వటం జరుగుద్ది. మరి వాళ్ళు ఏదైతే దోపిడీ ద్వారా ఏదైతే లిక్కర్ స్కామ్ ద్వారా అవ్వచ్చు అనేక వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసి 1000 కోట్లు దోసుకున్న వాళ్ళు అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి లేనే లేదు. ఏదో ఉనికి కోసం పాటుపడుతూ మరి కోస్తా ఆంధ్రాలో 30% ఓట్లు కూడా రాని వైసీపీ ప్రభుత్వం ఇవాళ మాట్లాడుతుందంటే ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. ఏదైతే సంవత్సరంలోనే వాళ్ళు 5 సంవత్సరాల్లో మళ్ళీ ఓట్ల కోసం రోడ్డు మీదకి వచ్చారు తప్పితే సంవత్సరంలో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఏ విధంగా చేసేదనేది ప్రజల దగ్గరికి దమ్ము ధైర్యంగా మా నాయకులందరూ కూడా వెళ్తాం జరుగుతుంది. అలాగే పారిశుద్ధ్యం విషయంలో ప్రజల చేతుల్లోనే పారిశుద్ధ్యం ఉంటుంది. మనం ఏదైతే నిరంతరం కూడా మరి శానిటైజేషన్ కానీ మున్సిపాలిటీ కార్పొరేషన్ ద్వారా మరి అనేక మంది సిబ్బంది పనిచేస్తున్నప్పటికీ కూడా మరి వర్షాకాలం వచ్చేసరికి వీళ్ళు వేసే వ్యర్థాల వల్ల మరి అన్ని కూడా పూడికిపోవడం జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా చైతన్యంతో మన ఇల్లు మనమే శుభ్రం చేసుకుంటాం, ఏ విధంగా చేసుకుంటారో వాళ్ళ ఇంటి ముందు కూడా శుభ్రం చేసుకుంటే 50% ప్రజల చేతుల్లోనే ఉంటుంది. మరి మిగతాది వాళ్ళు కూడా తీస్తారు. ఎంతమంది పనిచేస్తున్నప్పటికీ కూడా శానిటైజేషన్ విషయంలో వర్షాకాలంలో కొంత ఇబ్బంది ఉంటుంది. దాన్ని ప్రజల చేతుల్లో ఉంది కాబట్టి ప్రజలు కూడా చైతన్యవంతంతో ప్రతి ఒక్కరు కూడా మరి వాటిని శుభ్రం చేసుకునే ఇసులో సహకరించాలని సందర్భంగా కోరుకుంటూ మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు నిరంతరం ప్రజల్లో ఉంటూ కూటమి ప్రభుత్వంతో ప్రజలకి ఏం మేలు జరుగుద్ది అన్నారో అది ఒక్కొక్కటిగా అన్ని కూడా జరుగుతూ వచ్చినాయి. అభివృద్ధి కానీ సంక్షేమం కానీ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు సుఖశాంతులతో ఉండాలి అంటే కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ప్రజలకు ఉంది. ప్రజలు కూడా మీడియా ద్వారా, పేపర్ ద్వారా అన్ని కూడా ఏమేం జరుగుతున్నాయి అనేది తెలుసుకోవాల్సిన అవసరం వాళ్ళకు కూడా ఉంది. వాటి వరకు కూటమి ప్రభుత్వం ఏం చేసినా అది ప్రజల కోసమే చేసింది, ప్రజా సహకారం కోసమే చేసింది. ప్రజలు కూడా అదే విధంగా సహకారం ఇవ్వాలని చెప్పి సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. స్థానిక 9వ డివిజన్లో సుపరిపాలనలో తొలి అనే కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు ఏలూరు శాసనసభ్యులు పడేటి చెట్టి గారు, అట్లాగే ఇడా చైర్మన్ గారు, మార్కెట్ చైర్మన్ గారు, గౌరవ కార్పొరేటర్లు, ముఖ్యంగా ఈ డివిజన్లో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు అందరం కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యే దిశగా స్థానిక శాసనసభ్యులు వారు కృషి చేస్తున్నారు. మరి ప్రధానంగా మరి ఏలూరు నగర ప్రజలకు అందవలసినటువంటి మౌలిక సదుపాయాలు, మంచినీరు కానివ్వండి, అట్లాగే పొద్దున సాయంత్రము శానిటేషన్ వర్కర్ల చేత కాలువలు తీపించడం, అట్లాగే మరి ఇది వర్షాకాలం కాబట్టి దోమలు బెడద ఎక్కువ లేకుండా ఫాగింగ్ మిషన్లు పంపించి మరి దోమల నివారణ చర్యలు తీసుకోవడం కానివ్వండి, మరి 2 కోట్ల ప్యూరిఫై చేసినటువంటి డ్రింకింగ్ వాటర్, అట్లాగే స్ట్రీట్ లైటింగ్, ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాలు అందుకునే చెప్పేసి ఆరాలు తీయటం, ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికారులకు ఆదేశాలు జారీ చేయటం. మరి అట్లాగే మరి ఏలూరు నగరంలో ప్రధానంగా గౌరవ శాసనసభ్యుల వారు, అట్లాగే గౌరవ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా మరి వస్తున్నటువంటి నిధులు కానివ్వండి, శాసనసభ్యుల వారు గవర్నమెంట్లోంచి తీసుకొచ్చినటువంటి R&D కానీ, ఇరిగేషన్ కానీ, వేరే మరి గ్రాంట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఏలూరు నగర అభివృద్ధికి డ్రైన్లు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ఇవన్నీ కూడా 1 by 1 చేసుకుంటూ వస్తున్నాము. మరి కొత్తగా 15 ఫైనాన్స్ లో 3,75,00,000 రూపాయలు ఈ రోజునే మరి
ఏడీపీ శాంక్షన్ అయ్యి వచ్చింది. అది 2-3 రోజుల్లో టెండర్లు పిలిచి ఆ వర్క్లు కూడా స్టార్ట్ చేస్తాం. అట్లాగే రానున్న రోజుల్లో కూడా మరి ఈ సంవత్సరం కాలంలో ఈ సంవత్సరం ఆఖరికల్లా 10-15 కోట్ల రూపాయలు పెట్టి ఏలూరు నగరానికి డ్రైన్లు కానివ్వండి, రోడ్లు కానివ్వండి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం. మరి ముఖ్యంగా ఇప్పుడే శాసనసభ్యుల వారు ప్రజలందరికీ కూడా ఒక సూచన చేశారు. మీ ఇంటి ముందులో ఉన్నటువంటి డ్రైన్స్లో మీరు వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్ బాటిల్స్ కానివ్వండి, తాగేసిన కొబ్బరి బొండాలు కానివ్వండి ఇవన్నీ కూడా వేస్తున్నారు. అట్లాగే ఆ డ్రైన్ మా పని వాళ్ళు వచ్చి మా వర్కర్లు వచ్చినప్పుడు ఆ సిల్ట్ తీయడానికి వీలు లేకుండా మీ ఇంటి ముందర కారు వెళ్ళడానికి, మోటార్ సైకిల్ వెళ్ళడానికి పెద్ద పెద్ద ర్యాంపులు కట్టి మరి కాలువలు తీయడానికి, సిల్ట్ తీయడానికి వీలు లేకుండా కూడా మరి చేశారు. మరి ఇవన్నీ కూడా మీరు దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి వారు సూచనలు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రధానంగా 29వ డివిజన్లో మరి ఇప్పటి వరకు కూడా 2 విడతలుగా 70 లక్షల రూపాయలు పెట్టి ప్రధానంగా ఉన్నటువంటి డ్రైన్ని మరి ఆక్యుపేషన్లో ఉన్నటువంటి డ్రైన్ని క్లియర్ చేసి రోడ్ వేయడం జరిగింది. మరి శాసనసభ్యులు వారు ఇంకొక 29 లక్షల రూపాయలు పెడితే మొత్తం బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ డ్రైన్ మొత్తం క్లియర్ అయిపోద్ది. రోడ్ వేసి షీట్ తీయడానికి అందుబాటులో ఉంటుంది. ఈ ఏరియా మొత్తం కూడా ఇంకా ఎంత వర్షం వచ్చినా కానీ మరి వర్షపు నీళ్లు రోడ్ల మీద నిలబడతాం, అట్లాగే కాలువల్లో నీళ్లు నిలబడతాం అనే సమస్య ఉండకూడదని చెప్పేసి మరి వర్క్ పెట్టడం జరిగింది. 4-5 రోజుల్లో కూడా ఈ వర్క్ స్టార్ట్ చేసి ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అందుబాటులో తీసుకురావడానికి శాసనసభ్యులు వారు కృషి చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా ప్రజానయానికి తెలియజేస్తున్నారు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కారుని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786.